హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఒక యూజ్ఫుల్ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి పొట్టుని ఎలా ఈజీ వేలో తీయాలనేది చూపిస్తున్నానండి. 3 టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు దాంట్లో ఏది ఈజీ అయితే దాన్ని మీరు ఫాలో అవ్వండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు ఈజీగా తీయడం అనేది తెలుస్తుంది. అలానే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలనేది 3 పద్ధతుల ద్వారా అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడైతే వెల్లుల్లి పట్టుని తీసుకున్నాను. వీటిని పట్టుని ఎలా తీస్తున్నానో చూడండి. ఫస్ట్ నేను వెల్లుల్లిని తీసుకొని మనకి కింద భాగాన ఫ్రెష్ చేసుకోవాలి. అంటే ఇలా మనం వెల్లుల్లి తీసుకొని కింద ఇలా ఒకసారి ఫ్రెష్ చేస్తే మనకి వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టిప్ అండి. ఇలానే మొత్తం ఫ్రెష్ చేస్తూ తీసుకోవాలి. ఇది మీకు ఈజీగా ఉంటే ఈ పద్ధతిలో మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఈజీగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలానే నేను ఇంకా 2 టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, అవి కూడా చూసేయండి. చూసారు కదా ఎలా వచ్చాయి. ఇప్పుడు సెకండ్ది చూపిస్తున్నాను చూడండి. నేను గ్యాస్ పైన వెల్లుల్లి రెబ్బల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేడి చేసుకున్నానండి. ఇవి కాస్త వేడైతే అవి ఆటోమేటిక్గా మనకి తొక్క అనేది వచ్చేస్తుంది. లేకపోతే మీకు ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టుకొని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక 3-4 అవర్స్ పెట్టుకుంటే మొత్తం అయితే రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా కూడా మీకు కష్టంగా అనిపిస్తుంది తీయడానికంటే నేను థర్డ్ టిప్ కూడా పెట్టాను చూడండి. అది ఇంకా ఈజీగా అయితే మీకు రిమూవ్ అయిపోతుంది. థర్డ్ పద్ధతి, మనం వేడి చేసుకున్న లేదా ఎండబెట్టుకున్న వెల్లుల్లి పట్టుని ఇలా బాక్స్లో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు దాన్ని ఊపితే దానిపై ఉన్న తొక్కు మొత్తం రిమూవ్ అయిపోతుంది. మనం హ్యాండ్స్తో కాస్త ఇలా కలుపుకుంటూ తీసేస్తే మొత్తం అయితే వచ్చేస్తుంది. ఈ 3 మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీ అందరికీ ఇది యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు ఏదైనా లేటెస్ట్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మీకు చూపిస్తానండి. చూసారు కదా ఎలా అన్ని ఫీల్ చేసుకున్నాను, ఎంత బాగా వచ్చేసాయి కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.